డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి ముఖ్యంగా మనకి పండగ తర్వాత వెబ్ ఆప్షన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. పండగ కూడా అయిపోతుందన్నమాట. మనకి వచ్చే వారంలో అలా ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. మెయిన్‌గా ఈ వీడియోలో ఒక ఫైనల్ చెక్ లిస్ట్ గురించి మీకు డీటెయిల్‌గా చెప్తాను. సో, ఒకసారి వినండి. పూర్తిగా ఎండ్ వరకు చూడండి. చూడడం వల్ల నాకేం రాదు, మీకే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తదన్నమాట. మీరు ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటారని చెప్తున్నాను. మీ ఫ్రీ టైమ్‌లో ఒకసారి మీరు మీ తప్పులు తెలుసుకుంటే, అది రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తే మీకింకా బెనిఫిట్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ పాయింటు మెయిన్‌గా ఒక 11 పాయింట్లయితే ఉన్నాయి. డీటెయిల్‌గా చెప్తాను. ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ రావచ్చు. ఈ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. ఫాలో అయితే అవుతా ఉండండన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి లిస్టు. కట్ ఆఫ్ లిస్టు. ముఖ్యంగా ఇక్కడ కాలేజ్ కోడ్ ఏంటి? కాలేజ్ నేమ్ ఏంటి? ఏ రీజియను? ఇలాగా ఒక లిస్ట్ అంటూ ఒక వైట్ పేపర్ మీద ప్రిపేర్ చేసుకోండి అని చెప్పి చాలా మందికైతే చెప్పడం జరిగింది. సో, ఇలా ఎంతమంది చేశారో చెప్పండి? మెయిన్‌గా ఇలా చేయడం వల్ల మనకేంటంటే కన్‌ఫ్యూజన్ అయితే ఉండదు. ఒకటి. తర్వాత పెట్టిన కాలేజ్ మొత్తం కరెక్ట్‌గా అయితే ఉంటాయి. అంటే కొన్ని కొన్ని కాలేజ్‌లు ఒకే పేరు మీద చాలా అయితే ఉంటాయి. ఒకటి పట్టుపోయి వేరే పెట్టకుండా ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటానని చెప్తున్నాను. ముందుగా ఇంకా ఎవరైతే చేసుకోలేదో వెంటనే ఒక లిస్ట్ ఒక వైట్ పేపర్ మీద తీసి కాలేజ్ కోడ్ ఏంటి? కాలేజ్ పేరేంటి? అది ఏ రీజియన్‌లో ఉంది? మొత్తం డీటెయిల్స్ అయితే రాసుకోండన్నమాట. అది కూడా మీ ప్రిఫరెన్స్ ఆర్డర్‌కి సంబంధించి దానికి తగ్గట్టు ఒక లిస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఏ బాక్స్‌లో పెడదాం అనుకుంటున్నారో సో, దానికి సంబంధించి అలా అయితే రెడీ చేసుకోండన్నమాట. సో, అర్థమైంది కదా! ఫస్ట్ పాయింట్ ఒక లిస్ట్ అంటూ ప్రిపేర్ అయితే చేసుకోండి. ఇప్పుడొచ్చేసరికి సెకండ్ పాయింట్ అన్నమాట. మనకి ర్యాంక్ బట్టి వెబ్ ఆప్షన్ అయితే పెట్టాలి. చాలా మందికేంటంటే ఒక ఇది ఉందనుకోండి. 6000 ర్యాంక్ వచ్చిద్ది. ఇక్కడ ఉండే టాప్ కాలేజీలు రావంటే ఎలాగా? కుదరదు కదా! మీకైతే అర్థమవుతుంది కదా! మన ర్యాంక్ తగ్గట్టు మనం వెబ్ ఆప్షన్ అయితే పెట్టాలి. అప్పుడే మనకి సీట్ అయితే రావడం జరుగుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకొచ్చిన ర్యాంక్ తగ్గట్టు మ్యాచింగ్ అయితే చూసుకోరు. ఎవరో చుట్టాలు చెప్పారో, లేదంటే ఫ్రెండ్స్ చెప్పారో వెబ్ ఆప్షన్ పెట్టేద్దాం, వచ్చేద్దాం అనుకుంటారు. తీరా చూస్తే సీట్ రాదు. సో, ఇటువంటి తప్పులైతే చేయొద్దు. గుడ్డిగైతే నమ్మొద్దు. మెయిన్‌గా మీ ర్యాంక్ తగ్గట్టు వెబ్ ఆప్షన్ పెడితే చెక్ చేసుకోవడం బెటర్. మనకి కట్ ఆఫ్ ఉంది దేనికి? అందుకే కదా! సో, అది కూడా చెక్ చేసుకోండి. చేసుకోండి. అర్థమవుతుంది కదా! కట్ ఆఫ్ చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. నేను కట్ ఆఫ్‌ని గుడ్డిగా నమ్మండి అని కూడా చెప్పను. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మారుతైతే ఉంటది. ఒక అంచనా, ఉజ్జాయింపు కోసం ఒకసారి చూసుకుంటే బెటర్. మీ కట్ ఆఫ్ ర్యాంక్ తగ్గట్టు ర్యాంక్ మ్యాచ్ అయ్యే కాలేజ్ పెట్టుకుంటే బెటర్. అర్థమవుతుంది కదా! సో, ఇదైతే చూసుకోండన్నమాట. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మన ర్యాంక్ తగ్గట్టు కాలేజ్ అయితే పెట్టుకోవాలి. అండ్ అలాగే మనకి థర్డ్ పాయింట్ కోర్స్ వాల్యూ, ఇంట్రెస్ట్. చాలా మంది ఈ కోర్స్‌లో డబ్బులంత రావేమో, ఒక 12, 13 కోర్సులున్నాయి గదా! దీంట్లో డబ్బులంత రావేమో అని చెప్పి ఇష్టం లేకపోయినా వేరే కోర్స్ పెట్టేసుకుంటారు. జాయిన్ అవుతారు. తీరా చూస్తే ఏం అర్థం కాదు. ముందుకు వెళ్లారు, వెనక్కి వెళ్లారు. సో, ఇదంతా కాదు. మెయిన్‌గా మీ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చెప్పేదని చెప్తారు. సో, దానికి తగ్గట్టు మీరు బయట ఓన్ క్లినిక్ ఓపెన్ చేసుకొని ముందుకు వెళ్తే, వేరే వాళ్ళకన్నా మీకెక్కువ సంపాదించుకోవచ్చన్నమాట. సో, అందుకు చెప్తున్నాను. ముఖ్యంగా మనకేంటంటే, మన ఇంట్రెస్ట్ ఏంటి? సో, దానికి తగ్గట్టు కోర్సులు సెలెక్ట్ చేసుకుంటే బెటర్. మనకున్నది ఒకే కోర్స్ అయితే కాదు. నర్సింగ్ వాళ్ళనుకోండి, ఓన్లీ నర్సింగే పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్‌లో. మనకి బీపీటీ అనుకోండి, బీపీటీలో ఒక కోర్స్ ఉంది. ఎంఎల్టీలో ఒకటి, పారామెడికల్‌లో దాదాపుగా గట్టిగా తిప్పితే 12 కోర్సులయితే ఉంటాయి. దాంట్లో మంచి కోర్స్ ఏంటి? ఫ్యూచర్ దేనికుందో ఒకసారి చూసుకొని, మన ఇంట్రెస్ట్ ఏంటసలు? అంతా రీసెర్చ్ చేసి పెట్టుకుంటే చాలా సుగమం అనమాట. అర్థమవుతుంది గదా! సో, వేరే వాళ్ళు చెప్పారో, లేదంటే వాళ్ళు వీళ్ళు ముందుకెళ్తే సో, మీరు ఫ్యూచర్ అయితే ఉండదన్నమాట. మీ ఇంట్రెస్ట్ ఏంటి? అసల దేనికి కొంచెం మంచిగైతే ఉంది. సో, అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ముందుకైతే వెళ్ళండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారన్నది కాదు. మీ అంతట మీరు ఒకసారి రీసెర్చ్ చేసి ముందుకెళ్తే మంచిదన్నమాట. అర్థమవుతుంది గదా! ఆ పాయింట్ చాలా ఇంపార్టెంటు. సో, ఇంట్రెస్ట్ బట్టి కూడా చేసుకోండి. అండ్ అలాగే తర్వాత కట్ ఆఫ్. ముఖ్యంగా మీ కట్ ఆఫ్ డేటా కూడా నేను చాలా మంది డ్రైవ్ లింక్ లేదు, నాకు టెలిగ్రామ్ లేదంటున్నారు. నేను మొన్న ఒక వీడియోలో డ్రైవ్ క్రియేట్ చేసి డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. కాలేజ్ కోర్సు కట్ ఆఫ్ లింక్ డ్రైవ్ అయితే పెడతాను డిస్క్రిప్షన్‌లో. కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి చూడండి. డైరెక్ట్ డ్రైవ్‌లో అయితే ఉంటదన్నమాట. సో, ఒకసారి చూడండి కట్ ఆఫ్ ఏంటి.
ఈ కట్ ఆఫ్‌లో మన క్యాస్ట్ తగ్గట్టు, మన ర్యాంక్ తగ్గట్టు ఎక్కడెక్కడొచ్చింది, జెండర్ ఏంటి ఇదంతా చూస్ చేసుకోండి. అర్థమవుతుంది కదా! ఒక వేస్ట్ కాలేజయితే ఒద్దు. మంచి కాలేజే సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. అర్థమవుతుంది కదా! మనకి ర్యాంక్ తగ్గట్టు ఎక్కడెక్కడొచ్చింది అని ఒక అంచనా తెలుసుకుంటే బెటర్. చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే తర్వాత మనకి కోర్స్ కోడ్. తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి కోర్స్ కోడ్. నేను ఒక లైవ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఒక కాలేజ్ పెట్టబోయి ఒకళ్ళు సీనియర్ ఏంటి లాస్ట్ నర్సింగ్ బ్యాచ్‌లో ఒకళ్ళు వాళ్ళ కజిన్ అన్నమాట. వాళ్ళ బ్రదర్ అన్నమాట. నాకు మెసేజ్ చేశారు. ఈ కాలేజ్ ఎలా ఉంటుందని. ఎందుకు రిపోర్టింగ్ చేయట్లేదంటే అడిగాను. ముఖ్యంగా మొన్న మీకు ఫోటో కూడా చూపించాను కదా! చిత్తూరు దగ్గర ఒక కాలేజు. ఒక కాలేజ్ పెట్టబోయి వేరే కాలేజ్ వచ్చింది. అందుకే మేము రిపోర్టింగ్ చేయట్లేదని చెప్పారు. సో, ఇలా తప్పు చేయకుండా ఉంటారని ఏం చెప్పాను నేను? లిస్ట్ ప్రిపేర్ చేసుకోమని చెప్పాను గదా! అదే విధంగా ఒక లిస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకోండి. దానికి తగ్గట్టు వెబ్ ఆప్షన్ పెట్టండి. మీ ప్రయారిటీ ఆర్డర్ ఏంటి? సో, మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాతే ముందుకైతే వెళ్ళండి. అర్థమవుతుందా? ఎన్ని సార్లు లిస్ట్ అని ఎన్ని సార్లు చెప్తున్నాను. సో, ఇందుకే ఒక కాలేజ్‌లో వచ్చే సీటు వేరే కాలేజ్‌కైతే వెళ్ళిపోద్దన్నమాట. అటువంటి తప్పులు నేను చాలా చూసున్నాను కాబట్టి చెప్తున్నాను. అర్థమవుతుంది గదా! ఇటువంటి తప్పులైతే చేయొద్దు. అండ్ అలాగే తర్వాత ఫీ స్ట్రక్చర్ మీకొక కాలేజ్ కోడ్ సంబంధించి ఒక పీడీఎఫ్ ప్రొవైడ్ చేశాను. దాంట్లో లాస్ట్ కాలమ్‌లో ఒకసారి చూసుకుంటే గనక ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటదన్నమాట. కొన్ని కొన్ని కాలేజ్‌లో 19,000 ఉంటది. కొన్ని కొన్ని కాలేజ్‌లో 32,000 ఉంటది. అలాగా మీకు ఓకేనా? కాదా? మీ లొకాలిటీకి సంబంధించి దగ్గరేనా? కాదా? అంతా వెరిఫై చేసుకోండి. ఫీ స్ట్రక్చర్ గూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనకి ఈ సంవత్సరం గవర్నమెంట్ నుంచి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే రావట్లేదు. ఒకవేళ రాకపోతే మీరు జాయిన్ అయిన తర్వాత కూడా రాకపోతే బర్డె బర్డెన్ ఎవరిది? మీ మీద పడద్ది గదా! సో, అందుకు చెప్తాను. ఒకసారి ఫీజ్ కూడా చూసుకోండి. 1 ఇయర్‌కి ఎంత పడుతుందని చూసుకొని వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుంది గదా! నేను అందుకే చెప్తున్నాను ఈ పాయింట్స్ అన్నీ. దాని తర్వాత నో స్కామ్ కాలేజెస్. సో, మెయిన్‌గా మనకి వెబ్ ఆప్షన్ ఇక్కడ ఒక కామెడీ విషయం ఏంటంటే మనకి వెబ్ ఆప్షన్స్ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఓపెన్ చేయకుండా ముందే ఒక 2 డేస్ ముందు ఒక స్టూడెంట్‌కి కాలేజ్ వాళ్ళు పెట్టారు. వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయ్యినియి. ఒకసారి రేపు మేము ఫోన్ చేస్తాం లాగిన్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి. ఇప్పటి వరకు వచ్చింది వెబ్ ఆప్షన్ రాలా. ఏంటంటే కొన్ని కొన్ని కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి మేము పెడతాం డీటెయిల్స్ ఇవ్వండి అంటారు. మీరు ఇవ్వద్దు ఎట్టి పరిస్థితిలో. మీ అంతట మీరు గ్రౌండ్ వర్క్ చేసి రియాలిటీ ఏంటి? వేస్ట్ కాలేజ్‌లేంటి? నేను ఏ కాలేజ్‌లో అనుకుంటున్నాను? ఏ కాలేజ్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను? సో, దానికి సంబంధించి వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే బెటర్. మెయిన్‌గా అర్థమవుతుంది కదా! ఏదైనా కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి లాగిన్ డీటెయిల్స్ అడిగినా, లేదంటే జాయిన్ అవుతారు, మేము పెడతాం వెబ్ ఆప్షన్‌న వద్దని చెప్పేయండి. అర్థమవుతుంది కదా! సో, ఇదే అన్నమాట. స్కామ్ కాలేజ్‌లయితే వద్దు. అండ్ అలాగే తర్వాత బెస్ట్ కాలేజ్‌లు. ముఖ్యంగా మనకి బెస్ట్ కాలేజ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నా, లేదంటే నా తోటి వాళ్ళున్నారు ఎవరైనా యూట్యూబర్‌లో వీళ్ళో. వాళ్ళు పలానా ఎక్స్ అనే కాలేజ్ గురించి చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు కదా! అని ముందుకు వెళ్ళిపోకూడదన్నమాట. అర్థమవుతుంది కదా! సో, మెయిన్‌గా మనకి టెలిగ్రామ్ గ్రూప్‌లు కూడా ఉన్నాయి. సీనియర్‌లు కూడా ఉన్నారు. లేదంటే డైరెక్ట్ ఫోన్ చేయండన్నమాట. ఫోన్ చేసి ఈ కాలేజ్ మంచిదా? కాదా? అని అడగండి. అర్థమవుతుంది కదా! మంచిదైతేనే ముందుకు వెళ్ళండి. సో, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అదైతే కాదు. సో, మెయిన్‌గా గ్రౌండ్ రియాలిటీ ఏంటి? అక్కడ ఎవరు చదివారు? సీనియర్‌లు ఎంతమందున్నారు? వేరే వాళ్ళు కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎలా ఉంది? కాలేజ్ మంచిదా? కాదా? అని చూస్ చేసుకోండి. ఎందుకంటే లేనిపోని బుక్ అయిపోతే 4 సంవత్సరాలు ఇబ్బంది పడేది మీరు. అర్థమవుతుంది కదా! అందుకు చెప్తున్నాను. మీరు పెట్టే ప్రయారిటీ ఆర్డర్ లిస్ట్‌లో కూడా ఆ కాలేజ్ మంచిదా? కాదా? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? మనకి అన్ని ఫ్యాకల్టీలు ఉన్నాయా? లేదా? మనకి హాస్పిటల్ అటాచ్ అయ్యి ఉందా? లేదా? క్లినికల్ పోస్టింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే ముందుకైతే వెళ్ళాలన్నమాట. అందుకే చెప్తున్నాను. లిస్ట్ ఏది పడితే అది పెట్టొద్దు అని అందుకే చెప్పేది అందుకే. మన ఫస్ట్ ఫేజ్‌లోనే సీట్ తెచ్చుకునేలా ఉండాలి. సెకండ్, థర్డ్ వద్దు మనకి. అందుకే చెప్తున్నాను. జాగ్రత్తగా పెట్టండి. బెస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండన్నమాట. తర్వాత ఎక్కువ ఆప్షన్‌లు పెట్టండి. నైన్త్ పాయింట్ వచ్చేసరికి ఎక్కువ ఆప్షన్‌లు. చాలా మందేంటంటే మన ర్యాంక్ ఒక 1500 వచ్చింది కదా! వచ్చేద్ది ఏదైనా కాలేజ్ వచ్చేద్దని ఒకటి పెడతారు. తీరా చూస్తే రాదు. మెయిన్‌గా కొంచెం మీ ర్యాంక్ మీరంతట మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కాకపోతే కొంచెం ఎక్కువ ఆప్షన్‌లు పెట్టడానికైతే ట్రై చేయండి. అర్థమవుతుంది కదా! మనకి వెబ్ ఆప్షన్ ఒక 10 పెట్టండిరా బాబు అని యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పరు. ఎక్కువ పెట్టొచ్చన్నమాట. సో, మెయిన్‌గా మీరు పెట్టే ఎక్కువ లిస్ట్‌లో కూడా మీకు నచ్చినయే మీరు సాటిస్ఫై అయినయే, మీకు దగ్గరలో ఒకవేళ ఏది కాలేజొచ్చినా మనం ఎళ్ళగలిగే కాలేజే అయి అన్నీ చూసుకొని అయ్యుండాలన్నమాట. అర్థమవుతుంది కదా!
1, 2 కాకుండా కొంచెం ఎక్కువైతే పెట్టండి. ఇన్నే పెట్టండి అంటూ లిమిట్ అయితే లేదు. ఎక్కువైతే పెట్టండన్నమాట వెబ్ ఆప్షన్‌లో. అర్థమవుతుంది కదా! తర్వాత మనకేం పాయింటు కట్ ఆఫ్ మ్యాచ్ అయ్యే కాలేజెస్ అయితే పెట్టండి అని ఆల్రెడీ చెప్పాను. కట్ ఆఫ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్‌గా మీ ర్యాంకు ఒక 3000 ర్యాంక్ వచ్చిందనుకోండి. ఆ 3000 సంబంధించి లాస్ట్ ఇయర్ మన క్యాస్ట్ వచ్చేసరికి బీసీబీ అనుకోండి. బీసీబీలో ఎక్కడెక్కడ ఏ కాలేజ్ వచ్చింది, వరస్ట్ కాలేజ్ చేస్తే మంచి కాలేజ్ ఏంటి మొత్తం జల్లెడ పట్టిన తర్వాత కొంచెం ఒక లిస్ట్ అంటూ మనకొచ్చిద్ది కదా! దానికి తగ్గట్టు వెబ్ ఆప్షన్‌లో ముందుకు వెళ్తే చాలా అంటే చాలా సూపర్‌గా అయితే ఉంటదన్నమాట. అర్థమవుతుంది కదా! ఏది పడితే అది తెలియకుండా పెట్టేస్తే కట్ ఆఫ్ చూడకుండా వచ్చేద్దని గాల్లో మేడలు కడితే తీరా చూస్తే సీట్ అయితే రాదు. అర్థమవుతుంది కదా! మెయిన్‌గా కట్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంటు. దీ దీంట్లో ఇంగ్లాండ్‌ది కట్ ఆఫ్ చెప్పాలంటే. సో, అదుంటే పని చేద్ది. లేదంటే పని చేయదు మెయిన్‌గా. అర్థమవుతుంది కదా! కట్ ఆఫ్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంపార్టెంటు. మన ర్యాంక్ తగ్గట్టు పెట్టుకోవాలన్నా, మన క్యాస్ట్ తగ్గట్టు రావాలన్నా, ఒక అంచనా వేసుకోవాలన్నా ఏది యూజ్ అవుతుంది? కట్ ఆఫే కదా! అందుకు చెప్తున్నాను. కట్ ఆఫ్ కూడా చూసుకోండి. అండ్ అలాగే తర్వాత ముఖ్యంగా మనకి లాస్ట్ కంగారు పడిపోతూ ఉంటారన్నమాట. అవాయిడ్ లాస్ట్ రష్. ముఖ్యంగా మనకేంటంటే రిలీజ్ చేసిన వెంటనే పెట్టేస్తారు చాలామంది. ఒక 1 అవర్, 2 అవర్స్ గ్యాప్ ఇవ్వండి రిలీజ్ చేసిన వెంటనే. ఎందుకంటే వెబ్ ఆప్స్‌లో వదిలిన వెంటనే కొన్ని కొన్ని గ్లిచెస్ అయితే ఉంటాయి. ఒకటి వర్క్ అవుతే ఇంకోటి వర్క్ అవ్వదు. లేదంటే ఒకటి సేవ్ చేసినా ఇంకోటి సేవ్ అవ్వదు. అలాగా. మనకి అండ్ అలాగే లాస్ట్ అయిపోయే టైంలో కూడా చాలా మంది హడావిడిగా ఒకటి పెట్టబోయే ముందుకి అటు ఇటు ప్రయారిటీ ఆర్డర్ మార్చేస్తారు. కంగారు పడొద్దు. మనకి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి కూడా టైము 3-4 డేస్ లేదంటే 4-5 డేస్ ఇస్తారు. ఇచ్చిన టైంలో నిదానంగా నెమ్మదిగా పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్ వదిలిన వెంటనే మనకి ఒక 2 గంటల తర్వాత అలా పెట్టుకుంటే బెటర్. సర్వర్ కూడా ఏమి గ్లిచెస్ ఉన్నా వాళ్ళైతే చూసుకుంటూ ఉంటారన్నమాట. మెయిన్‌గా ఇయన్నీ ఉంటాయని చెప్పే లిస్ట్ ప్రిపేర్ అయితే చేసుకోమంటున్నాను. మెయిన్‌గా మీరందరూ కూడా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. కాలేజ్ కోడ్ ఏంటి? కాలేజ్ పేరేంటి? ఏ రీజియన్? మన క్యాస్ట్ ఎక్కడితో ఆగిద్ది? మొత్తం చూస్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. కట్ ఆఫ్ అంటే మెయిన్‌గా ఒక 3000 ర్యాంక్ వచ్చిందని చెప్పాను కదా! ఆ 3000 ఒక 3100 లేదంటే 3000 పైనున్న కాలేజ్‌లు అటు ఇటులో చూస్ చేసుకోండి. మీకు ముఖ్యంగా చెప్పాలంటే మీ కాలేజ్ 3000 వచ్చిందనుకోండి. దీని ముందొచ్చిన కాలేజ్‌లు, దీని తర్వాత వచ్చిన కాలేజ్‌లు ఇది కూడా ఇలా కూడా పెట్టడానికి అయితే ట్రై చేయండి. దీనివల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇదే అన్నమాట ఫైనల్ చెక్ లిస్టు. ఈ విధంగా ఒకసారి క్లియర్ కట్‌గా అన్ని చూసుకొని ముందుకెళ్తే బెటర్. ఇక్కడి వరకు ఎవరైతే చూసారో ఒకసారి కామెంట్ అయితే చేయండి అన్నమాట. ఇలాగే వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో, మీకు మెరిట్ లిస్ట్ వచ్చినా, లేదంటే డేట్ కన్ఫర్మ్ అయినా మీకు మళ్ళీ అప్డేట్స్ అయితే ఇస్తా అయితే ఉంటాను. మెయిన్‌గా ఇక్కడి వరకు ఎవరైతే చూస్తున్నారో వీడియోని లైక్ అయితే చేయండనమాట. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. అర్థమవుతుంది కదా! మీకు ఏ అప్డేట్ వచ్చినా మీకు మిస్ కాకుండా మీరు వెంటనే చూస్తారన్నమాట. సో, ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ వెబ్ ఆప్స్ వచ్చిన తర్వాత ఎలా పెట్టాలి? దానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానెల్‌లో మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, ఫిజియోథెరపీ మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. అదే గవర్నమెంట్ కింద వస్తే మనకి కౌన్సిలింగ్లో గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. ముఖ్యంగా మనకి ఏంటంటే ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.